జనసేనాని పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా రావడం జరిగింది. రాయలసీమ జిల్లాలో ఏ విధంగా కూడా ప్రజా ఆదరణ వచ్చిందో సార్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సార్, రాయలసీమ జిల్లాలో కూడా భారీ ప్రజాదరణ వచ్చింది. మీకు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి కనపడింది సార్. అంటే ఏ విధంగా టూర్ దిగ్విజయం ఏంటంటే రాయలసీమకు సంబంధించినంత వరకు చాలా సంవత్సరాల నుంచి నాకు అవగాహన ఉంది. రాయలసీమ సంబంధించి ఒకప్పుడు 10 years బ్యాక్ ఈ రోజున యువతకి 10 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న బయటకు వచ్చిన పిల్లలు, చిన్నపిల్లలు, ఆ రోజున టీనేజర్స్, ఈ రోజున వాళ్ళు చాలా బలమైన మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఆ మార్పు ప్రాక్టికల్గా వచ్చే దశలోనే ఆ భాగంలోనే వాళ్ళు ఈ మధ్యన అందరూ బయటకు వచ్చి జనసేనకి ఇంత బహిరంగంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. జనరల్గా రాయలసీమకి వెళ్ళాలి అంటే అక్కడ కుటుంబాలతో సాన్నిహిత్యం లేకపోతే అక్కడ రాజకీయం చేయలేవు అనే ఒక ప్రచారం ఉంటుంది. అది అబద్ధమని తెలిపోయింది. ప్రజలు, యువత, మహిళలు అందరూ మార్పు కోరుకుంటున్నారు. అలాగే అందరూ మైనారిటీస్ చేస్తున్నారు, ముస్లింలు చేస్తున్నాం, ఎస్సీలకి చేస్తున్నాం, అలాగే బీసీలకి చేస్తున్నాం అని చెప్తే వీళ్ళందరి పరిస్థితి చాలా దారుణంగా, చాలా వెనకబడిపోయింది. కేవలం కొన్ని కుటుంబాల ఆధిపత్యంలో రాయలసీమ నలిగిపోతూ ఉంది. ఈరోజు జనసేనకు బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి ఆ ఆధిపత్యం నుంచి వాళ్ళు విమోచన కోరుకున్నారు. సో ఆ దిశగా మేము అడుగులు వేస్తాం. ప్రధాన సమస్యలు ఏమైనా గుర్తించారా సార్? వాటర్ తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, చాలా ఒకటనే కదా అసలు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమేజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది రాయలసీమలో. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఇరిగేషన్ కూడా. నాయకులు పొలాలకి నీళ్ళు వెళ్తున్నాయి కానీ ప్రజల పొలాలకి నీళ్లు చాలా చాలా కనిష్టంగా వెళ్తున్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెంటాస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని తగ్గ పరిశ్రమలు రావట్లేదంటే ఉపాధి అవకాశాలు లేవు. ఇవన్నీ కుటుంబాల ఆధిపత్యంలో ఉంటేనే పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఉంది. ఇదంతా మారాలనేది అప్పుడు కోరుకున్నాం. సో ఖచ్చితంగా మాకు అక్కడ తెలుస్తుంది ఏంటంటే ఉపాధి అవకాశాలు ఒకటి, వలసలాగాలి, అలాగే అక్కడ చదువుకొని అక్కడే ఉద్యోగాలు ఉండాలి, దానికి తగ్గట్టుగా పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమల్లో కూడా స్థానిక నాయకులు ఇబ్బంది పెట్టే పరిస్థితులు వాటి నుంచి బయటపడి పారిశ్రామికవేత్తలు రావాలని ప్రజలు మనస్ఫూర్తి కోరుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఇటు కార్యకర్తలతో కావచ్చు, నాయకులతో కావచ్చు, విద్యార్థులతో కూడా మమేకమవడం, ముఖాముఖి చేశారు సార్. వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ, ఆ యొక్క ఆవేదనని అంటే కొత్త కోరుకుంటున్నాను. నేను నెల్లూరు జిల్లాలో పెరిగిన వాడిని, చదువుకున్న వాడిని, స్నేహితులు ఉన్నవాడిని, బంధువులు ఉన్నవాడిని. అందరూ భయపడతారు. ఇక్కడ ఏంటంటే రాయలసీమలాగా ఇక్కడ హింస ఉండదు కానీ ప్రజలు ఒక విచిత్రమైన పరిస్థితులు నలిగిపోతూ ఉంటారు. ఇక్కడ కూడా కుటుంబాల నేపథ్యంలో నలిగిపోతున్నారు. దీని నుంచి అందరూ విమోచన కోరుకుంటూ ఉన్నారు. దానికి ఎంత స్థాయిలో మేము ముందుకు తీసుకెళ్ళగలము. ప్రజలైతే ధైర్యంగా వస్తున్నారు, యువత ధైర్యంగా వస్తున్నారు, ఆడపడుచులు ధైర్యంగా వస్తున్నారు. ఉన్న కుటుంబాల ఆధిపత్యం నుంచి నెల్లూరు కూడా చెరవేడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జన సైనికులు మిర్చేటువంటి పిలుపు సార్, పిలిపే 18 ఏళ్ళు లాస్ట్ ఆఖరి ప్రశ్న నుంచి అడగని. ఇప్పుడు 18 ఏళ్ళ నిండిన యువతి యువకులు దాదాపు 282 పార్లమెంటరీ నియోజకవర్గాలు దేశం మొత్తం మీద దాదాపు పార్లమెంట్లో సగానికి పైగా 20% పైన ఓట్లు యువతి యువకులు ఉన్నాయి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాని మీదే ఆధారపడి ఉంటుంది. మన వీళ్ళ ప్రభావం ముఖ్యంగా ఒక 12 పైన సగం పైన నియోజకవర్గాల్లో యువతే ప్రభావితం చేస్తున్నారు. ఈ ప్రభావితం చేసేది యువతే కాబట్టి జన సైనికులకు కానీ యువతకు కూడా మేము ఇచ్చే పిలుపు ఏంటంటే మీరు పాలు పంచుకోవాలి ప్రజాస్వామ్యంలో మార్పు రావాలంటే. అందుకని ఆ దిశగా మేము బలంగా అడుగులేస్తున్నాం. మీరు మీ భవిష్యత్తు కోసం 10 కేజీలు బియ్యం కాదు, 2000-3 రూపాయలు మీకు నిరుద్యోగ భృతి కాదు, మీకు ఒక 25-30 సంవత్సరాల భవిష్యత్తు ఉండడానికి జనసేన పనిచేస్తుందని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, పోరాట యాత్రలో భాగంగా కూడా రాయలసీమ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారని చెప్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కూడా మమేకమయ్యారు, ముఖాముఖితో కూడా చేసుకున్నారు. వారి సమస్యలన్నింటినీ కూడా దగ్గరుండి తెలుసుకునేటువంటి ప్రయత్నం ఒకటి చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే అంటే యువతకు అదేవిధంగా జన సైనికులకు ఒకే ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి అతి చిన్న ఆశలకు ఎవరు కూడా లోను కావద్దండి. 25 కేజీల బియ్యానికి కాకుండా 25 సంవత్సరాల నిండు భవిష్యత్తు కూడా ఓటు వేయండి అనేటువంటి ఒక నినాదాన్ని కూడా జన సైనికులకు పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ భరత్తో జేజీరామ్, 99 టీవీ, నెల్లూరు డిస్ట్రిక్ట్.
Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.